జై శ్రీమన్నారాయణ. శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణం చాలా వైభవంగా జరిగింది. జీర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, జెట్, మెల్బోర్న్, ఆస్ట్రేలియా వాళ్ళు గోదా రంగనాథ స్వామి కళ్యాణం యొక్క ప్రాముఖ్యత, ఎలా చేస్తారు, మన పెళ్ళిలో ఏవేవి ముఖ్యమైన తంతులు అనేవి వివరిస్తూ కూడా పంతులు గారు చాలా బాగా చేశారు కళ్యాణం. పంతులు గారు వాళ్ళు కంకణం కట్టుకున్న తర్వాత పీటల మీద కూర్చుంటారు కదా! సో, వాళ్ళ చేత కూడా ఇలా కంకణాలు కట్టిస్తున్నారనమాట. మనకి 2 కర్మలుంటాయి. ఏమిటా కర్మలు? ఒకటి మాతా శౌచము, మరి ఒకటి మృతా శౌచము. మాతా శౌచము, మృతా శౌచము ఈ కంకణాలనేది ఎందుకు కట్టుకుంటారు, దాని యొక్క విశిష్టత అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశారు పంతులు గారు బాగా. వస్త్ర సమర్పణ ఈ చేసి కళ్యాణం జరిగే టైంలో ఒకవేళ ఏదన్నా మనకి తెలియకుండా ఏదన్నా జరిగినా, ఆ దోషాలేవి మనకి వర్తించకుండా ఉండడానికి ఈ కంకణాలు అనేవి కట్టుకుంటారంట. హేమకూటాది ఈ కళ్యాణంలోని కొన్ని హైలైట్స్ మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే కన్యాదానం జరుగుతుంది. అన్ని దానాల్లో కంటే కూడా కన్యాదానం చాలా గొప్పదైంది అని వివరించారు పంతులు గారు. అది అయిపోయిన తర్వాత జీలకర్ర బెల్లం పడుతున్నారనమాట. అక్కడ చిన్న చిన్న విగ్రహాలు పెట్టారు. సో, వాటికి కూడా కళ్యాణం చేస్తున్నారనమాట. సో, కళ్యాణం చేసిన ఆ విగ్రహాలు వచ్చిన భక్తులు ఎవరికన్నా కావాలంటే తీసుకొని వాళ్ళ హౌస్‌లో పెట్టుకొని డైలీ వాటిని ఆరాధించొచ్చనమాట స్వామివారిని. పెళ్ళిలో ముఖ్యమైన కార్యక్రమాలు చాలా ఉంటాయి. కానీ అన్నిటికంటే ముఖ్యమైనదేంటి అంటే ముహూర్తం. స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు చాలామందొచ్చారు. మొత్తం నిండిపోయింది. ఖాళీ లేదు. ఇంకా కొంతమంది భక్తులైతే బయట కూడా నించొని చూస్తున్నారనమాట. ఇప్పుడు మాంగళ్య ధారణ జరుగుతుంది. మాంగళ్య ధారణ జరిగిన తర్వాత తలంబ్రాలు కార్యక్రమం. మేము ప్రతి సంవత్సరం కూడా ఈ గోదా కళ్యాణం విజయవాడలో తిలకిస్తాము. బట్ ఈ ఇయర్ మాకు ఇండియా వెళ్ళడం కుదరలేదనమాట. అయినా కూడా అస్సలు మాకు ఎటువంటి లోటు అనిపించలేదు. అంత బాగా సెలబ్రేట్ చేశారు కళ్యాణాన్ని, స్వామివారి కళ్యాణాన్ని జట్ వాళ్ళు. తలంబ్రాలు అయిపోయిన తర్వాత పంతులు గారు వాళ్ళు దండలతోటి ఇలాగ డ్యాన్స్ చేస్తూ స్వామివారి మెడలో, అమ్మవారి మెడలో ఆ దండలు వేశారనమాట. మనం రాముల వారి కళ్యాణం, ఇంకా వెంకటేశ్వర స్వామి కళ్యాణం, ఇంకా ఇలాగా చాలా కళ్యాణాలు మనం జరుపుకుంటాము. బట్ ఈ రంగనాథ స్వామి కళ్యాణం ఏంటంటే మనం ఈ నెల రోజులు కూడా తిరుప్పావై చదివి ఆఖరి రోజున మనం ఈ రంగనాథ స్వామి కళ్యాణం అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటాము. గోదాదేవి అమ్మవారిని శ్రీ ఆండాళ్ళు అని కూడా పిలుస్తారు. కళ్యాణం అయిపోయిన తర్వాత భోగిపళ్ళ కార్యక్రమం కూడా నిర్వహించారు. ఆ ఈవెంట్ కూడా చాలా బాగా జరిగింది. ఆ ఈవెంట్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. వీడియో నచ్చితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.